ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో అక్క రోజక్క ఏదో మాట్లాడడానికి మళ్ళీ మైక్ పెట్టుకుని వచ్చేసినావు కదా. ఎన్నికల ముందే కాదు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతకాలనుకుంటున్నారు తప్ప. ఈ దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అది ఒప్పుకోకపోవటం. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. తొందర ఇంతకన్నా ఎందుకు తొందర? వెయిట్ రద్దు చేస్తారని కాబడి చేసింది ఎవరు? దీనికి మీరు ఏమంటారు సార్? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మద్యపాన నిషేధం చేస్తారని కామెడీ చేసింది ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. 3 రాజధానులను కామెడీ చేసింది ఎవరు? ఆపుకోలేకపోతున్నాను రా. పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? మీరే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఈ రోజు చేయకుండా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి తప్పించుకోవాలి అని చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత తొక్కలోది. ఈ రోజు మీకు హెచ్చరిస్తున్నాం. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. పిల్లల జీవితాలతో చెలగాట మాడే విధంగా కనుక మీరు ఇలాగే ముందుకు వెళ్లి ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ట్యాబ్ ఇచ్చాడయ్యా మా జగన్ మావయ్య, ట్యాబ్ ఇచ్చాడయ్యా జమకలెక్కడ జారి మిఠాయా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మీకు డెడ్ లైన్ 5వ తేదీ. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఎందుకు ఫిబ్రవరి 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ్ముడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, దురాశపడ. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీజు పోరు చేసి మీ మెడలు వంచి ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. పిల్లలకి అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. ఊరుకోయి చాలు. అండ్ ఫైనల్ గా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ప్రభుత్వానికి ఎలా సంక్షేమాన్ని అందించాలి, ఎలా అభివృద్ధి చేయాలని చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమో, మాలాంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటం, వల్గర్ గా పోస్టులు పెట్టడమో కాదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఎలా పని చేయాలో జగన్ గారి దగ్గర క్లాసులు తీసుకుంటే నేర్పిస్తారు. అటు చూడు, 4 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన బొక్కలా ఉందని ఏం చెప్తా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం నచ్చలేదు మీకు జగన్ గారు? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకే. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నా కూడా సమర్థవంతంగా అందించి అందరికీ కూడా అన్నలాగా అండగా నిలబడ్డాడు. డబ్బా 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 కొట్టు డబ్బా. మీలాగా మీ మీద ఎవరో ఒకరి మీద నిందలు మోపి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నాను, పాపకి చాలా బుద్ధి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా.
చాలా సేపు సస్పెన్స్. ఆడవాళ్ళ మీద ట్రోల్స్ చేస్తే ఒప్పుకోనన్నారు. ఏం ట్రైడ్ నటిస్తున్నాడు? అంటే ఆడవాళ్ళు అంటే ఓన్లీ తెలుగుదేశం జనసేనలో ఉన్న ఆడవాళ్ళు మాత్రమేనా? ఏంటి మమ్మీ ఎవడు? మీరు చేసే అరాచక పాలనని ఎండగడుతున్నాం. మాకు తెలుసులేరా. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ట్రోల్స్, వల్గర్ గా మీమ్స్, వల్గర్ గా వీడియోస్ చేస్తుంటే జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.